ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో గత నవంబర్ మాసంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన 31 బాధిత కుటుంబాలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వయోవృద్ధులు వికలాంగుల ట్రాన్స్జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్లతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పులు చేసి వ్యాపారాలు నడుపుతున్న దుకాణదారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజాప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు। సర్వం కోల్పోయిన బాధితులు మళ్లీ యథావిధిగా వ్యాపారం చేసుకునేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి శ్రీనివాస్ తెలిపారు। కొండమత్తిని మహేందర్ 3,80,000 తోడేటి హరీష్ 2,40,000 ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేడారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారికి ఉన్నటువంటి వ్యాపార పరంగా ఉన్నటువంటి సామాగ్రి తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ షాపుల దగ్గర తిరిగి కడతామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వ్యాపారస్తుల యొక్క షాపులు మొత్తం దగ్ధమైపోయింది, బూడిద తప్ప ఏం లేదు। మరి అనుకున్నటువంటి దుస్సంఘటన జరిగిందని చెప్పిన వెంటనే మరి నేను బయలుదేరి వచ్చినాను। అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్యనను మేడిపల్లి సత్యనను కానీ మీ దయతో మీ ఆశీర్వాదంతో మమ్మల్ని గెలుపొందించినారు। మన ప్రజల కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి। మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల జరిగిన సంఘటన వెంటనే